టాప్ 10 డిసప్పాయింటింగ్ ఫిల్మ్స్ ఆఫ్ 2025. సో థియేటర్లో చూసిన దాంట్లో నన్ను బాగా డిసప్పాయింట్ చేసిన 10 ఫిలిమ్స్ ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియో కంటే ముందు టాప్ 10 బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్ అని ఇంకొక వీడియో చేసాము, అది కూడా మన ఛానల్లో ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. అయితే ఈ 2025 ఆల్మోస్ట్ మనం ఇయర్ ఎండ్కి వచ్చేసాం. ఈ ఇయర్లో వచ్చిన సినిమాల్లో నన్ను బాగా డిసప్పాయింట్ చేసిన టాప్ 10 ఫిలిమ్స్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీరు బాగా డిసప్పాయింట్ అయిన ఫిలిం ఏంటి 2025లో అనేది కింద కామెంట్ చేసి స్టార్ట్ చేయండి. అయితే 2025లో నన్ను బాగా డిసప్పాయింట్ చేసిన ఫిలిమ్స్లో ఈ లిస్ట్లో ఫస్ట్ నన్ను బాగా డిసప్పాయింట్ చేసిన ఫిలిం హరిహర వీరమల్లు. అవును, ఈ సినిమా మీద నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా కూడా నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. మనందరికీ తెలుసు ఈ ఫిలిం అనేది ఎప్పుడో 3 years ముందు స్టార్ట్ అయ్యి తర్వాత చాలా బ్రేక్స్ తర్వాత రిలీజ్ అయిందని చెప్పేసి, తర్వాత దీనికి మధ్యలో పొలిటికల్ బ్రేక్స్ రావడము, తర్వాత డైరెక్టర్స్ చేంజ్ అవ్వడము, ఇన్ని కారణాలు ఉన్నా కూడా అల్టిమేట్గా మనం ఒక టికెట్ ప్రైస్ పే చేసినప్పుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే మనం కోరుకుంటాం. సో ఆ బేసిస్లో ఇది నన్ను అసలు చాలా బాగా డిసప్పాయింట్ చేసిన ఫిలిమ్స్లో నెంబర్ 1. ఇందులో ప్రతిదీ కూడా ఫస్ట్ 45 minutes ఒక డీసెంట్ ఫిలిం చూస్తున్నాం, ఒక మంచి ఫిలిం చూస్తున్నాం. మనం ఎక్స్పెక్ట్ చేసినంత వర్స్ట్గా లేదు, టీజర్స్ ట్రైలర్లో చూపించినంత వర్స్ట్గా లేదు, ఒక బాగానే వెళ్తుందన్న ఫీలింగ్ వస్తుంది. ఒక 45 minutes తర్వాత అసలు కంప్లీట్గా డిఫరెంట్ ఫిలిం లాగా మారిపోతుంది. మేబీ డైరెక్టర్ చేంజ్ అవ్వడం వల్లనో ఏమో కానీ ఫస్ట్ 45 minutes ఒక డైరెక్టర్, అదే మన కృషి గారు డైరెక్ట్ చేసినట్టుగా ఉంటుంది. మన రిమైనింగ్ 2 hours కూడా ఏదొస్తే అది వాళ్ళకి నచ్చింది తీసుకుంటూ వెళ్ళినట్టుగా ఉంటుంది. అసలు ఫస్ట్ చెప్పిన కాన్ఫ్లిక్ట్కి స్టిక్ అయి ఉండదు మూవీ, దానికి నచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్స్ అయితే ఫస్ట్ ఒకసారి ఏమో కోహినూర్ డైమండ్ అంటారు, దాని తర్వాతనేమో బ్రిటిష్ వాళ్ళు అంటారు, దాని తర్వాతనేమో ఔరంగజేబ్ అంటారు, దాని తర్వాత లాస్ట్కి సనాతన ధర్మం అంటారు. అసలు ఆ సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఎడిపోతుంది అనేది ఎవరికి తెలియదు. దాని మీద ఈ గ్రీన్ స్క్రీను, ఈ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉంటాయి, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఆ గుర్రం సీన్లు అయితే, ఆ గుర్రం సీన్లు, దాంతోపాటు ఆ నక్కలతో మాట్లాడడము, ఆ కొండలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈ సినిమా చేసిన తర్వాత అది బాగోకపోవడం ఒక విషయం. ఒక ఎఫర్ట్ పెట్టి ఒక స్టోరీని వాళ్ళు నమ్మి ఒక సినిమా తీసి కొన్నిసార్లు అది జనాలకు కనెక్ట్ అయ్యి బాగా ఆడొచ్చు, కొన్నిసార్లు అది బాగా ఆడకపోవచ్చు, అది మనం తీసుకోగలుగుతాం. కానీ మేకింగ్ అప్పుడే కొన్ని సినిమాలు తెలిసిపోతాయి వాళ్ళకు కూడా, ఈ సినిమా ఆడదు, ఈ సినిమాలో మనం కరెక్ట్గా వర్క్ చేయలేదు, అది ఏది సరిగ్గా లేదని చూస్తే అర్థమైపోతుంది. అవన్నీ తెలిసి కూడా ప్రీమియర్స్లో టికెట్ హైక్స్ పెంచి టికెట్ రేట్లు పెంచి మరీ రిలీజ్ చేశారు. తెలిసి కూడా వాళ్ళు కూడా ఈ సినిమాని ఎలా వదిలించుకుందాం అనే ఇంటెన్షన్తో తీసినట్టుంది తప్ప ఒక ఎఫర్ట్ పెట్టి ఒక సిన్సియర్గా స్టోరీ మీద వర్క్ చేసి డెడికేటెడ్గా తీసినట్టు అస్సలు ఉండదు. అసలు ఆడియన్స్కి కొంచెం కూడా వాల్యూ ఇచ్చినట్టు కానీ, వీళ్ళ కోసం మంచి సినిమా తీయాలి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే ఇంటెన్షన్ ఎక్కడ కనబడదు త్రూ అవుట్ ద మూవీ. ఇదైతే వచ్చేసి నా మోస్ట్ డిసప్పాయింటింగ్ ఫిలిం ఆఫ్ 2025. అయితే ఈ లిస్ట్లో నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసి తమ్ముడు మూవీ. ఈ మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్తే థియేటర్లో అట్లీస్ట్ హార్డ్లీ ఒక 50 members ఉన్నారనుకుంటా. వాళ్ళు కూడా ఏం చూసి వచ్చారో తెలీదు. ట్రైలర్ చూసి ప్రీ రిలీజ్ ఆ ప్రమోషన్స్లో ఇదేదో సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్తే వెళ్ళి బుక్ అయిపోయా. ప్రతి సీన్ ఆర్టిఫిషియల్గా ఉంటుంది, ప్రతి సీన్ కూడా అసలు రియాలిటీకి దగ్గరగా ఉండదు. ఆ సర్వైవల్ అంటారు, అసలు సర్వైవల్ కాదు, ఏం కాదు, ప్రతి సీన్ ఆర్టిఫిషియల్. ఒక్క సీన్లో కూడా ఎమోషన్ ఉండదు. దాంట్లో మళ్ళీ ఆర్చరీ కాన్సెప్ట్, మళ్ళీ వీళ్ళ తమ్ముడు ఎలా విడిపోయారు, దీనికి మళ్ళీ ఆల్మోస్ట్ అత్తారింటికి దారేది సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్టే ఉంటుంది. అసలుకే ఆ సినిమా 0.5లో వెళ్తూ ఉంటుంది. దాంట్లో మళ్ళీ హీరోయిన్ క్యారెక్టర్తోనే ఈ హీరోయిన్ ట్రాక్ ఉంటుంది, ఆమె ఇంకా 0.5లో మాట్లాడుతుంది. సినిమానే 0.5లో వెళ్తూ ఉంటే ఆమె ఇంకా 0.5లో మాట్లాడుతుంది. అమ్మో, ఘోరంగా ఉంటుంది. ఇంకా ఇందులో మాట్లాడే ప్రతి క్యారెక్టర్ ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. వాళ్ళ స్లాంగ్ కానీ, వాళ్ళ గెటప్ కానీ, వాళ్ళ క్యారెక్టర్స్ కానీ ప్రతిదీ ఆర్టిఫిషియలే. సినిమాలో వస్తే అసలు నాకు ఏమాత్రం ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు, ఎందుకు వచ్చానరా బాబు అనిపించింది. ఇది వచ్చేసి నా సెకండ్ మూవీ ఇన్ ద లిస్ట్. ఇంకా థర్డ్ మూవీ వచ్చేసి మన బొమ్మరిల్లు భాస్కర్ గారు ఇంకా సిద్ధు తీసిన జాక్ మూవీ. ఈ సినిమా మీద నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉండే. బొమ్మరిల్లు భాస్కర్ గారు తీసిన ప్రీవియస్ మూవీస్ అన్నీ కూడా నాకు ఇష్టం. ఈవెన్ ఆయన లాస్ట్ ఫిల్మ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా నాకు బాగానే అనిపించింది. సో అదే ఎక్స్పెక్టేషన్స్తో బాగుంటుంది అని చెప్పి వెళ్ళాను, బుక్ అయిపోయాను. స్టార్టింగే ఏ టైటిల్స్ వస్తాయి, ఏ వీడియోతోని ఒక టైటిల్స్ వస్తాయి, అక్కడే అర్థమైపోయింది సినిమా ఎత్తిపోయిందని చెప్పి. ఇంకా చూస్తున్నా ఇది ఏంటంటే ఇది ఇటు స్పై యాక్షన్ ఫిలిము కాదు, కంప్లీట్గా కామెడీ కాదు. అయితే సీరియస్గా ఉండదు ఫిలిము, ఇటు కామెడీగా ఉండదు, రెండు మిక్స్ చేసి మన కిక్ సినిమాలో కైండ్ ఆఫ్ ట్రై చేశారు, అస్సలు వర్కౌట్ కాలేదు. ఆ గ్రీన్ స్క్రీను క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. గ్రీన్ స్క్రీన్ వాడడం తప్పు కాదు, అసలు
ఎప్పుడైతే గ్రీన్ స్క్రీన్ వచ్చింది అని మన బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుందో అప్పుడే మన సినిమా నుంచి డిస్కనెక్ట్ అయిపోతాం. సో అట్లాంటి సీన్లు ఉంటాయి. ఇంకా కొంచెం రిలీఫ్ ఏదైనా ఉందంటే ఆ హీరోకి మధ్యలో కొన్ని సీన్స్ కొంచెం ఓకే. స్టిల్ ఆ వైష్ణవి చైతన్య స్లాంగ్ కూడా అంత ఆర్టిఫిషియల్ ఉంటుంది. ఇంకా సిద్ధు అయితే అసలు ఆ టిల్లు క్యారెక్టర్లోంచి అసలు బయటికి రాలేకున్నాడు అనిపిస్తుంది నాకైతే. అటు అటు టిల్లు లాగా ఉండదు కామెడీగా, ఇటు ఈ స్పై యాక్షన్ లాగా ఉండదు, అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటుంది. కంప్లీట్లీ డిసప్పాయింటింగ్ ఈ సినిమాతోనైతే నేను. సో ఇది మన లిస్ట్లో థర్డ్ మూవీ. నెక్స్ట్ ఇదే లిస్ట్లో ఫోర్త్ మూవీ వచ్చేసి మన విశ్వక్సేన్ అన్న లైలా మూవీ. విశ్వక్సేన్ అన్న మూవీస్ ఎంత ఆడినా కూడా అట్లీస్ట్ కొంచెం డీసెంట్ మినిమం గ్యారంటీ ఫిలిమ్స్ అన్నట్టుగా ఉంటాయి ప్రతిదీ కూడా. ఈవెన్ పాగల్ కానీ, అంతకుముందు వచ్చిన ఊరిదేవుడ, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఇవన్నీ కూడా బాక్స్ ఆఫీస్లో సూపర్గా వర్కౌట్ కాకపోయినా ఒక డీసెంట్ ఫిలిం చూసామన్న ఫీలింగ్ అయినా ఉంటుంది కనీసం. కానీ లైలా మూవీ మాత్రం కంప్లీట్లీ డిసప్పాయింటింగ్. ఏ ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు. దానికి మీద వాళ్ళ క్రింజ్ డైలాగ్స్, క్రింజ్ కామెడీ సీన్స్, ఇంకా డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే అబ్బో చెప్పనక్కర్లేదు, చాలా వల్గర్గా ఉంటాయి. అంతకుముందు ఆ డైరెక్టర్ తీసిన ఓటీటీలో వచ్చింది బట్టల రామస్వామి బయోపిక్, అది కొంచెం నాకు ఓకే, అందులో కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి, కొంచెం కొంతవరకు ఓకే అది. కానీ ఈ లైలా మూవీ అయితే అసలు కంప్లీట్ డిసప్పాయింట్మెంట్. విశ్వక్సేన్ నుంచి అయితే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. కంప్లీట్ అట్రాషియస్ ఫిలిం ఇది. నెక్స్ట్ ఈ లిస్ట్లో మన ఫిఫ్త్ ఫిలిం వచ్చేసి గేమ్ చేంజర్. చాలామంది గేమ్ చేంజర్ మూవీకి నచ్చలేదు, బట్ నాకు కొంతవరకు ఇది బెటరే అనిపించింది. అంటే డిసప్పాయింటింగే, బట్ ఈ మూవీ ఏంటంటే అన్ఇంటెన్షనల్లీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ సీన్ అనేది ఎక్స్ట్రీమ్ చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్కి ఎక్స్ట్రీమ్ సొల్యూషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది ప్రతి దానికి. ఫస్ట్ ఆ ట్రైన్ ఎపిసోడ్, ఆ హెలికాప్టర్లో వెళ్ళిపోవడం, ఆ సాంగ్స్, ప్రతిదీ కూడా చిన్న కాన్ఫ్లిక్ట్కి ఎక్స్ట్రీమ్ సొల్యూషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఎంగేజింగ్గా ఉంటుంది సినిమా. ఈ సినిమా వచ్చేసి శంకర్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్లో ఏవైతే హైలైట్స్ ఉన్నాయో, ఇప్పుడు శంకర్ గారికి ఒక ట్రేడ్ మార్క్ ఉంది, ఆయన పొలిటికల్ ఫిలిమ్స్లో బాగా తీస్తాడని, ఇంకా కరప్షన్ మీద బాగా తీస్తాడని, పెద్ద పెద్ద సెట్లలో బాగా తీస్తాడు, పెద్ద పెద్ద సెట్స్ వేసి సాంగ్స్ చాలా గ్రాండర్గా, చాలా విజువల్స్ మంచిగా ఉంటాయని, నెక్స్ట్ విలన్స్ని యూనిక్గా చంపుతాడని, ఇలాంటివి మంచి మంచి ట్రేడ్ మార్క్స్ ఉన్నాయి కదా అవన్నీ. సో ఇది బాగుందా, ఇది పెట్టేద్దాం. ఈ సాంగ్స్ బాగా, విజువల్స్ బాగా తీస్తారని పేరుంది కదా, ఇది పెట్టేద్దాం. పొలిటికల్ ఫిల్మ్ ఉంది కదా, పెట్టేద్దాం. ఒక యూనిక్ అటెంప్ట్ ఇద్దాం, ఒక మంచి న్యూ స్టోరీ తీద్దాం అన్నట్టుగా అసలు లేనే లేదు. శంకర్ గారి మూవీస్లో ప్రీవియస్గా ఆయన ఏవైతే హైలైట్స్ ఉన్నాయో అవన్నీ మిక్సీలో వేసి ఒక సినిమా తీద్దాము, ఆయన ట్రేడ్ మార్క్ గుర్తు తెద్దాం, ఆయన ఏదో వింటేజ్ శంకర్ తీసుకొద్దామన్న ఇంటెన్షన్తో తీసినట్టే ఉంటుంది. ప్రొడ్యూసర్స్ కూడా మేబీ దానికే ఆ పాత సినిమాలు ఆడాయి కదా, ఇది కూడా వర్కౌట్ అవుతుందని చెప్పి డబ్బులు పెట్టి తీసినట్టే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ఒక న్యూ అటెంప్ట్ ఇద్దామన్నట్టు ఉండదు. ఇంకా కొన్ని సీన్స్, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్, గ్రాండర్ సెట్లు, మ్యూజిక్, ప్రతిదీ ఏది దొరికితే అది వాడేద్దాం అన్నట్టుగా వాడేసినట్టే ఉంటుంది. సో ఇది డిసప్పాయింటింగ్ ఫిలింలో ఫిఫ్త్ వన్. నెక్స్ట్ లిస్ట్లో సిక్స్త్ ఫిల్మ్ వచ్చేసి వార్ 2. ఈ వార్ 2 మూవీ మీద నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఎందుకంటే ఎన్టీఆర్ అంతకుముందు తీసిన 5-6 ఫిలిమ్స్ కంటిన్యూస్గా హిట్ అవుతున్నాయి. అట్లనే మన ఈ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఇంతకుముందు ఇలాంటి యాక్షన్ సినిమా తీయలేదు, బ్రహ్మాస్త్ర తీశాడు, దానికి ముందు వేకప్ సిద్ధ్ లాంటి ఒక రొమాంటిక్ కామెడీ ఫిలిం తీశాడు, ఫీల్ గుడ్ సినిమా. సో వీళ్ళిద్దరూ కొలాబరేట్ అవుతున్నారు, ఎన్టీఆర్ బాలీవుడ్ ఫిలింలో ఎంట్రీ ఇస్తున్నాడు అంటే ఖచ్చితంగా మంచి స్టోరీ, ఒక మంచి సాలిడ్ స్టోరీ ఉంటేనే ఓకే చెప్పుంటాడని ఒక ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ ఉంది నాకు ఈ వార్ 2 మూవీ మీద. కానీ ఎప్పుడైతే ఇంకా సినిమా రిలీజ్ అయ్యి సినిమా చూసిన తర్వాత నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఫాల్స్ అని అర్థమైంది. ఏ ఒక్క సీన్లోనూ కూడా ఎమోషన్ వర్కౌట్ కాదు, ఏది ఒరిజినల్గా అనిపించదు, ప్రతిదీ ఆర్టిఫిషియల్గానే అనిపిస్తుంది. సినిమాలో అసలు ఒక్క ఫైట్లో కూడా లాజిక్ ఉండదు, ఎమోషన్ ఉండదు, అసలు ఒక కాన్ఫ్లిక్టే ఉండదు. ప్రతిసారి వార్ 2 సినిమాలో లాగా స్పై అంటే ఏ ఒక్క ఆస్పెక్ట్ కూడా ఎంటర్టైనింగ్గా ఉండదు. కంప్లీట్గా డిసప్పాయింట్ అయిపోయినా. నాకు ఫస్ట్ హాఫ్ కొంతవరకు ఓకే అనిపించింది, ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఆ చైల్డ్హుడ్ పోర్షన్స్ అవన్నీ కూడా డీసెంట్గానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఇంకా వీళ్ళిద్దరి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి సినిమా ఆఫ్ ట్రాక్ అయిపోయింది, అసలు కొంచెం కూడా ఎంగేజింగ్ అనిపించలేదు. ఇంకా క్లైమాక్స్ ఆ మంచుకొండలో ఫైటు, దాని తర్వాత వీళ్ళని అటాక్ చేయడము, అవన్నీ కూడా నాకైతే ఏమాత్రం ఎంగేజింగ్ అనిపించలేదు. నెక్స్ట్ మన డిసప్పాయింటింగ్ ఫిలిమ్స్ లిస్ట్లో నెక్స్ట్ వన్ కాంతా. నాకు తెలిసి ఈ మూవీ చాలామందికి నచ్చి ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను. ఈ మూవీ టెక్నికల్లీ బ్రిలియంట్, పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి, సినిమాటోగ్రఫీ బాగుంటుంది, ఆర్ట్ వర్క్ బాగుంటుంది, అన్ని ఆస్పెక్ట్స్ బాగుంటాయి, స్టోరీ కూడా స్టోరీలో వాళ్ళు తీసుకున్న కాన్ఫ్లిక్ట్ కూడా బాగుంటుంది, ఆ ఈగో క్లాష్ అనేది కూడా వర్కౌట్ అయింది. కానీ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో, మోస్ట్లీ నేను సినిమాకి వెళ్ళినప్పుడు టైం చూసుకోను అంతగానము, సినిమా రన్ టైం ఎంత అదన్నీ ఏం పట్టించుకోను నేను, ఎంతసేపు ఉన్నా సినిమా ఎంగేజింగ్ ఉంటే చాలా అనుకుంటాను. ఇది మోస్ట్లీ కాంతా మూవీ వాళ్ళ పర్ఫార్మెన్స్ని ప్రొజెక్ట్ చేసుకుందామని తీసినట్టే ఉంటుంది.
స్టార్టింగ్లో కొంచెం ఏదో ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్రెస్టింగ్గానే వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఆ భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టరు, దుల్కర్ సల్మాన్ క్యారెక్టరు, ఇంకా సముద్ర ఖని గారి క్యారెక్టర్, ఇవన్నీ బాగానే ఉంటాయి. ఒక ప్రాపర్ డ్రామాకి స్కోప్ సెట్ అవుతుంది. తర్వాత అవన్నీ రిపిటేటివ్ సీన్స్ జరుగుతూ ఉంటాయి. చెప్పిందే చెప్తూ ఉంటాడు. మనకు ఆల్రెడీ ఆ సీన్ నుంచి వచ్చే అవుట్కమ్ ఆల్రెడీ తెలిసిపోయిన తర్వాత కూడా ఆ సీన్ రన్ అవుతూ ఉంటుంది. దానివల్ల కంప్లీట్ ప్రెడిక్టబుల్, కొంచెం కూడా ఎక్కడ కూడా సస్పెన్స్ బిల్డ్ అవ్వడం కానీ, నెక్స్ట్ ఏం జరిగిద్దనే క్యూరియాసిటీ కానీ ఏముండదు. ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు నేను ఆ ట్రీజర్ కానీ ఆ ట్రైలర్ చూసినప్పుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో కంప్లీట్గా అసలు డిసప్పాయింట్ అయ్యాను నేను ఈ మూవీతోని. ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి రాబిన్ హుడ్. వెంకీ కుడుమల తీసిన అంతకుముందు 2 ఫిలిమ్స్ కూడా నాకు బాగా నచ్చినాయి, చలో ఇంకా భీష్మ. సేమ్ అదే టెంప్లెట్లో మంచి కామెడీ ఫిలిము, జీవి ప్రకాష్ మ్యూజిక్ కూడా ఓకే బాగానే ఉంది, డీసెంట్గా ఉంది అని అనుకుని వెళ్ళాను. కానీ అక్కడక్కడ కామెడీ పోర్షన్స్ తప్పిస్తే ఆ స్టోరీ కానీ, ఆ బ్యాక్డ్రాప్, ఆ విలేజ్ బ్యాక్డ్రాప్, ఆ మనుషులు, అదంతా ప్రతిదీ ఆర్టిఫిషియల్ ఫీల్. అసలు ఒక్కటి కూడా కనెక్ట్ అవ్వదు మనకి. ఇంకా దీంట్లో స్పై క్యారెక్టర్ జరిగిన సీన్లే జరుగుతూ ఉంటాయి, ఇంకా కామెడీ వర్కౌట్ కాదు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ సినిమా. అయితే ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి కూలీ. కూలీకి ఉండే హైపు, అప్పుడు అనిరుద్ మ్యూజిక్, ఆ పవర్ హౌస్ మ్యూజిక్, అదంతా ఫుల్ హైపు, ఫుల్ వైబ్ ఉండే. ఇంకా వార్ 2కి క్లాష్లో వచ్చింది రెండు మూవీస్కి ఫుల్ పబ్లిసిటీ, ఫుల్ ఆడియన్స్లో ఎగ్జైట్మెంట్. ఇదే ఎగ్జైట్మెంట్తో వార్ 2, కూలీ రెండు బ్యాక్ టు బ్యాక్ చూద్దామని రెండు ఒకటే రోజు బుక్ చేసుకున్నా. వార్ 2 చూసేసి వచ్చిన తర్వాత కూలీకి వెళ్ళా. స్టార్టింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది, కానీ మనోళ్ళు హైప్ చేసిన థియరీలు, టైం మిషన్ అని, తర్వాత ఫ్లాష్ బ్యాక్ అని, టైం ట్రావెల్ ఉంటుందని చెప్పేసి ఏదేదో, ఇంకా అందులో ఉన్న క్యారెక్టర్స్, అమీర్ ఖాన్ క్యారెక్టర్, నాగార్జున విలను, అప్పుడున్న హైప్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా మోనికా సాంగ్, పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ అని, కోలీవుడ్ నుంచి నెక్స్ట్ 1000 crore గ్రాసర్ అనుకున్నారు అందరూ. కానీ ఫిలిం అయితే కంప్లీట్ డిసప్పాయింట్మెంటు. ఫస్ట్ ఆ కాన్ఫ్లిక్టే, ఆ క్రిమేషన్ మిషన్ అనేదే నాకు అసలు ఎక్కలేదు. దాని మీద ఆర్గాన్ స్మగ్లింగ్ అని, ఫోర్ట్లో షిప్పింగ్ అని, ఇంకా ఆ క్యారెక్టర్ సౌబిన్ క్యారెక్టర్ కానీ, ప్రతిదీ అసలు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అక్కడ ఉన్నది ఒకటి లాగా ఉంటుంది. ఆ సినిమాకున్న హైప్కి, ఆ ఎగ్జైట్మెంట్, ఈ లోకేష్ కనకరాజు ఫిల్మోగ్రఫీలో మోస్ట్ డిసప్పాయింటింగ్ ఫిలిము కూలీ. ఓకే డీసెంట్ ఫిలిము, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవడం వల్ల డిసప్పాయింటింగ్ ఫిలింగా మిగిలిపోయింది. ఇది వచ్చేసి మన లిస్ట్లో 9th ఫిలిము. నెక్స్ట్ లాస్ట్ మన లిస్ట్లో డిసప్పాయింటింగ్ ఫిలిం వచ్చేసి థగ్ లైఫ్. ఈ సినిమాకి కూడా నేను ఫుల్ హైప్ అయినా. ఫస్ట్ ఆ టీజర్ వచ్చినప్పుడు ఒక సీన్ ఉంటుంది, కమల్ హాసన్ ఇలా స్పెట్స్ పెట్టుకొని గ్లాస్ విండో క్లోజ్ చేస్తాడు. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆ సీను. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఇంకా మణిరత్నం, కమల్ హాసన్, ఏఆర్ రెహమాన్, వీళ్ళు ముగ్గురు ఒక 38 years తర్వాత మళ్ళీ రీయూనైట్ అయ్యి ఒక సినిమా తీస్తున్నారంటే ఎంత హైప్ ఉంటుందో ఊహించుకోవచ్చు. సో ఫుల్ ఎగ్జైట్మెంట్లో వెళ్ళా సినిమాకి. 3 hours కూడా. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది సినిమా, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫుల్ డల్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్లో లీడ్ చేసిన ఎగ్జైట్మెంట్ కానీ, ఆ ఎంటర్టైన్మెంట్, ఎంగేజింగ్ ఏదైతే ఉందో, సెకండ్ హాఫ్లో అది మొత్తం డైల్యూట్ అయిపోతుంది. సినిమా ఎప్పుడైపోతే వెళ్ళిపోదాం అన్నంత లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది. ఎంత పర్ఫార్మెన్సెస్ బాగున్నా కూడా అక్కడక్కడ మన సింబు క్యారెక్టర్ వచ్చినప్పుడు కొంచెం మళ్ళీ ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది తప్ప, మిగిలినంతా కూడా ఫుల్ డిసప్పాయింట్మెంట్ ఈ ఫిలిం కూడా. సో ఇవి వచ్చేసి టాప్ 10 డిసప్పాయింటింగ్ ఫిలిమ్స్ ఆఫ్ 2025. అట్లనే తప్పకుండా మీరు 2025లో మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసిన ఫిలిం ఏంటనేది కింద కమెంట్ చేయండి. అట్లనే బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ 2025 కూడా వీడియో ఆల్రెడీ చేస్తున్నాను, చూడకపోతే ఆ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.